సంఘంలో ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా తమ యొక్క గృహ ఆర్థిక వ్యవహారాలు సరిగ్గా చూసుకోలేక అప్పుల పాలై అధోపాలై త్రిశంకు స్వర్గంలో బతికేస్తున్నారు. ఒకప్పుడు బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవాలంటే క్యూ కట్టవలసి వచ్చేది, అడుక్కోవలసి వచ్చేది. కానీ ఈనాడు గ్లోబలైజేషన్ మూలంగా బ్యాంకులే కస్టమర్లకు ఫోన్ చేసుకొని అడుక్కుంటున్నారు. లోన్ తీసుకోండి, లోన్ తీసుకొని అని మన వెంట పడుతున్నారు. మరి వారికి ఏం లాభం? ఆమ్దాని ఉంది కాబట్టి వారు మన వెనుక పడుతున్నారు. మరి మనం అలాంటి లోన్లు తీసుకొని లాభాలు పొందుతున్నామా, నష్టాలు పొందుతున్నామా, అధోగతి పాలవుతున్నామా? గుర్తుంచుకో మిత్రమా, వినడం ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా విత్తం, ఆ విత్తంతో వినియోగం, వితరణ కూడా లభిస్తాయి. అర్థం కాలేదు కదా? డబ్బుంటే దాన ధర్మాలు కూడా మనం చేయవచ్చు అనేది నేను చెప్పబోయే అంశం. నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. క్రెడిట్ కార్డ్ వేధింపులు ఈ యొక్క ఆధునిక యుగంలో వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయి. కారణం ఏమిటంటే దానిని ప్రతి ఒక్కరూ నెగటివ్గా తీసుకోవడం వలన వారు దానిని సరైన మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు. అంతేకాకుండా యూట్యూబ్లో ఉన్న కొంతమంది ఎకనామిక్స్లు కూడా క్రెడిట్ కార్డు వాడకండి, దానివల్ల నష్టాలే అని చెప్తున్నారు. కానీ ఒక పక్క క్రెడిట్ కార్డు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మన యొక్క ఎమర్జెన్సీ టైంలో మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి డబ్బు అడిగితే వారు మనల్ని నేను ఆ రోజు డబ్బు ఇచ్చాను అని ఒక మాట అంటారు. కానీ క్రెడిట్ కార్డు అలా అనదు. అది మనకు సరిగ్గా కట్టే కొద్దీ మన యొక్క క్రెడిట్ లిమిట్ పెంచుతూ పోతూ సంఘంలో మన యొక్క పలుకుబడిని పెంపొందింపజేస్తుందే కానీ తక్కువ చెయ్యదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ వద్ద క్రెడిట్ కార్డు లిమిట్ 1,00,000 రూపాయలు ఉంటే 40,000 పైబడి వాడకండి. సరేలే సార్, ఈ విషయం మాకు తెలిసిందే, మీరేం చెప్పాలనుకుంటే చెప్పండి అని మీరు నన్ను అడిగినట్లయితే అప్పుల పాలై అధోపాలై ఉన్న వారందరికీ తూర్పు వైపు తిరిగి దండం పెట్టమంటాను. లేదా కన్యాశుల్కంలోని గిరీశాన్ని, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు అయిన ట్రంప్ను చూసైనా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే వారు సిగ్గుపడరు, భయపడరు, వేరే వారి యొక్క క్రెడిట్ని వారి పైన కూడా వేసుకోవడానికి వెనుకాడరు. మరి ఇలాంటి నైజం మీ దగ్గర ఉండాలి. దీన్ని క్లుప్తంగా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. భయపడితే అందరూ భయపెడతారు. మీరు మాటల మరాఠీలా తయారవ్వాలి. సహనం, ఓర్పు మీకు కలిగి ఉండాలి. బెదిరించడం వల్ల మీరు ఏమీ చేయలేరు, కానీ నచ్చ చెప్పడం వల్ల మీరు అనుకున్నది సాధించగలరు. అప్పులు తీర్చాలంటే అదనపు శ్రమ మరియు అదనపు ఆదాయ మార్గాలు మీరు వెతకాలి. ఇవే ఆ మర్మాలు. ఈ మర్మాలు మీకు తెలిసినట్లయితే ఎంతటి అప్పునైనా మీరు ఇలా చిటికలో తీర్చివేయగలరు. ఏం లేరనుకుంటున్నారా? సంఘంలో చాలా మంది ఉన్నారు అలాంటి వారు. అలాంటి వారిని చూసి నేర్చుకోండి. సినిమాలు చూడండి, వ్యక్తులను గమనించండి, సంఘంలో ఉన్న మేధావులను చూడండి. వారు సంఘంలో ఉన్న మర్మాలను తెలుసుకొని ముందుకు పోతున్నారు. ఏం మీరెందుకు వెళ్ళలేరు? వెళ్ళగలరు కదా. చాలామంది అప్పుల ట్రాప్లో ఎందుకు పడుతున్నారంటే ఫ్రెండ్స్ చెప్పడం వలన, గర్ల్ ఫ్రెండ్స్ మాటలు వినడం వలన, అనవసరపు మించి ఖర్చులు చేయడం వలన, ఆదాయం చారాన ఖర్చులు భారాన ఈ లెక్కన ఉండడం వలన, అత్యాశకు పోయి ఇన్వెస్ట్మెంట్లు చేయడం వలన, వీటి వలన అప్పుల పాలవుతున్నారు. మీరు అందులో ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ముఖ్యంగా మీరు లోన్ ట్రాప్లో పడి కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు హోమ్లోనైనా, కార్లోనైనా, వెహికల్లోనైనా, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అయినా, అది ఏదైనా కానీ బ్యాంక్ అధికారి వద్దకు వెళ్ళి సంప్రదించండి. నా వల్ల కావటం లేదు, నాకు లోన్ రీకన్స్ట్రక్షన్ ఇవ్వగలరా అని అభ్యర్థించండి. ఇవ్వలేకపోతే పై అధికారులను అడగండి. వారు ఇవ్వకపోతే ఇంటికి వచ్చేయండి. ఇంకా మీకు లోన్ హరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. భరించండి, తప్పు మీదే. అలా ఒక 6 months కానీ మీరు భరించగలిగితే వారు మిమ్మల్ని ఏం చేయలేరు. దున్నపోతును చూశారా?
దాని మీద వర్షం పడ్డా దానికి ఏమీ తెలియదు. అది బురదలో ఉన్నా ఒకటే, నీళ్ళల్లో ఉన్నా ఒకటే. పందికేం తెలుసు పన్నీరు సువాసన. ఇలా మనం కొన్ని రోజులు ఉండగలిగితే అప్పుల బారి నుండి మనం బయటపడగలం. ఆ యొక్క బ్యాంకు వారే మన దగ్గరికి వచ్చి సెటిల్మెంట్ చేస్తా అంటారు. సెటిల్మెంట్ అన్నప్పుడు మీరు లాయర్ని కలిసి అతి తక్కువగా సెటిల్మెంట్ చేపించుకోండి. ఎందుకంటే కొన్ని రోజుల పాటు మీకు ఎటువంటి లోన్స్ కూడా రావు కాబట్టి. వారు చేసే టార్చర్ ఎక్కువైతే, వ్యక్తిగత గోప్యతను భంగం కలిగించినట్లయితే, ఇంటి వారిని తిట్టినట్లయితే, మీ పక్క వారికి చెప్పినట్లయితే వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ దౌర్జన్యం, దాడి జరుగుతున్నాయి మీ పైన. ధైర్యంగా ఉండండి. మీ యొక్క ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. చాలా మంది నాకు కాల్స్ చేస్తుంటారు, సార్ నేను క్రెడిట్ కార్డు కట్టలేదు, నన్ను జైల్లో పెడతారా? జైల్లో పెట్టరు. ఇది క్రిమినల్ కేసుకు సంబంధించింది కాదు, సివిల్ మ్యాటర్. మరి మా బంధువులకు ఫోన్ చేస్తున్నారండి. అవును, మీరు కానీ ఫోన్ ఎత్తకపోతే మాత్రం మీ బంధువులకి, మీ తల్లిదండ్రులకి, మీ యొక్క ఫోన్లో ఉన్న డేటాకు అందరికీ కాల్ చేసే అవకాశం వారికి ఉంది. అందుకే ఫోన్ ఇప్పుడు ఎత్తి మాట్లాడండి. మర్మాలు చెప్పాను కదా, ఆ మర్మాలు వినియోగించండి. సార్ మా యొక్క బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారా? ఫ్రీజ్ చేసే అధికారం లేదు. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే మేబీ అలా జరగవచ్చు. లోన్ హరాస్మెంట్ ఎక్కువైంది సార్, మేము ఏం చేయాలి అంటే పోలీసు వారికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. సార్ పోలీసు వారు కంప్లైంట్ తీసుకోవట్లేదు అని ఎవరైనా అన్నా వినియోగదారు ఫోరంకి మరియు ఓంబుడ్స్మన్కి మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. మీ యొక్క సమస్య నుండి మీరు పడగలరు. సార్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని వేధిస్తున్నారంటే, నిజం చెప్పాలంటే పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ కారు. ఎందుకంటే ఇది క్రిమినల్ కేసు కాదు. ఒకవేళ మీరు ఫ్రాడ్ చేశారు అని తెలిస్తే మాత్రం వారు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రాడ్ చేయనంత వరకు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. నేను రుణం చెల్లించకపోతే ఏమవుతుంది? ఒకవేళ బ్యాంక్ వారు సీరియస్గా తీసుకున్నట్లయితే మీరు చెక్కులు ఇచ్చి ఉంటారు కదా, ఆ చెక్కులను వారు చెక్ బౌన్స్ చేసి క్రిమినల్ కేసుగా బనాయించే అవకాశం ఉంది. ఒకవేళ వారు అలా బనాయించినా కూడా మీ యొక్క ఖర్చులను అన్ని వారే భరించవలసింది. కాబట్టి తెలివైన వారు అలా చేయరు. మీ ముందున్న ఆప్షన్స్ ఒకటి, లోన్ అయినా కట్టండి, లేదా సెటిల్మెంట్కి వెళ్ళండి. సెటిల్మెంట్ అయిన తర్వాత ఫ్యూచర్లో మాకు లోన్ రావా అంటే వస్తాయి, కాకపోతే కొంత టైం పడుతుంది. మీరు కానీ నాకు కాల్ చేయాలనుకున్నప్పుడు సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలో మీరు ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా అనుమానం ఉంటే నాకు కాల్ చేయండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశమే వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి.